ఇందరికి మీకు ముందు వీడియోలో చెప్పాను కదా హౌస్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నానని చెప్పేసి మేమైతే సామాన్లు తోవేసి బయట అయితే ఆరేస్తాను అనమాట. దాంతో పాటు బెడ్రూమ్ లో ఉన్న బట్టలు కూడా ఆరేస్తాను అనమాట. కొంచెం బాగుంటుందని చెప్పేసి ఎండ దెబ్బ గట్ట తగిలితే బాగుంటాయని చెప్పేసి పరుపు గట్ట అన్ని ఆరేస్తాను. క్లీనింగ్ మొత్తం అయిన తర్వాత నేను ఎలా సర్దుకున్నాను ఏంటో అన్నది ఈ వీడియోలో చూసేయండి. హౌస్ క్లీనింగ్ లో బాగా నచ్చింది ఏంటంటే సర్దుకోవడం అనమాట. నాకు ఇలా కబోర్డ్స్ ఉంటే చాలా ఇష్టం. కబోర్డ్స్ లో బాగా సర్దుకోవడం అంటే ఇష్టం. నేను ఏ ఇంట్లో మారినా సరే ఖచ్చితంగా కబోర్డ్స్ అయితే చూసుకుంటాను. కబోర్డ్స్ లో సామాన్లు నీట్ గా సర్దేశాను అనమాట. ఇంకా కిచెన్ లో ఎక్కువ సామాన్లు పెట్టలేదు ఎందుకంటే కొంచెం జిడ్డుగా అయిపోతున్నాయి అని చెప్పేసి కిచెన్ లో సామాన్లు అయితే చాలా మటుకి గంగాలలో అయితే పెట్టేశాను. బెడ్రూమ్ హాల్ అస్తమాలు క్లీన్ చేయకపోయినా కిచెన్ మాత్రం అస్తమాలు క్లీన్ చేసుకోవాల్సిందే. అందుకని చెప్పేసి కిచెన్ లో ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోలేదు. ఇంకా హాల్ వచ్చి చాలా సింపుల్ గా అయితే సర్దుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, ఇది మా పాప ఫస్ట్ బర్త్డే తీసుకున్న ఫోటో అనమాట. ఇంక ఈ ఫోటో వచ్చేసి మా ఎంగేజ్మెంట్. ఇంకా నేనైతే బెడ్రూమ్ అయితే చాలా సింపుల్ గా అయితే సర్దుకున్నాను అనమాట. ఇంక ఇలా నీట్ గా సర్దేసుకున్నాను. కర్టెన్స్ అయితే వేయాలి కబోర్డ్ కి. ఇలా నీట్ గా ఉన్నప్పుడు అలా నాకు మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. నేను ఎలా సర్దుకున్నా ఏంటనేది కమెంట్ చేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.